రైట్ మిత్రులారా, అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న ఢిల్లీలో ఈడీ విచారణ అనంతరం మన లొట్టపీస్ ఏతల రాములయ్య మీడియాతో మాట్లాడుతున్నాడు. మరి మీడియాతో ఏమేమి మాట్లాడదాం మనం అరుచుకునే ప్రయత్నం చేస్తాం. దానికన్నా ముందు ఒక పాట సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నది. ఆ పాట మన రామయ్యకి ఎట్లా సూట్ అయిందంటే అసలు ఈ ఏతుల రాముల కోసమే ఆ పాటను చేసినరా అన్నంత బాగా ఆ పాట సూట్ అయింది. ఒకసారి ఆ పాట ఏతులకు బండిగోని రాములయ్య అండ్ల ఏం పోసి నడుపుతావే రాములయ్య, ఏతులకు బండిగోని రాములయ్య అండ్ల ఏం పోసి నడుపుతావే రాములయ్య, బుద్ధి లేక ఎడ్లగోని రాములయ్య నువ్వు దున్నబోయి దుక్కులబడితివి రాములయ్య, బుద్ధి లేక ఎడ్లగోని రాములయ్య నువ్వు దున్నబోయి దుక్కులబడితివి రాములయ్య, ఏతులకు బండిగోని రాములయ్య నువ్వు ఏం పోసి నడుపుతావే రాములయ్య, ఏందే అరిషన్న ఎట్లాయనే మన బతుకులన్నీ బజార్ల పాలాయనే, ఏందే అరిషన్న ఎట్లాయనే మన బతుకులన్నీ బజార్ల పాలాయనే, ఏందే కేసీఆర్ ఎట్లాయనే మన బతుకులన్నీ బజార్ల పాలాయనే, ఏందే కేసీఆర్ ఎట్లాయనే మన బతుకులన్నీ బజార్ల పాలాయనే. ఈ పాట బాగా ట్రెండ్ అవుతుంది. కావాలంటే మీరు ఒకసారి ఆ పాట చూడండి. సరే, ఇది ఇట్లుంటే మళ్ళీ ఈయన ఏతులు ఎట్లుంటాయి, ఏ రకంగా చేసినరని ఆయనని అరుచుకుందాం. మరి ఏతులు మాత్రం తగ్గించలేదు. ఇంత జరుగుతుంటే కూడా ఇంకా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆయన ఏతులు ఏమేమి ఉన్నాయి ఒకసారి అడుగుదాం. చెప్పు లొట్టపీస్ రామన్న. కేసు పెడితే విచారణ అధికారులను విచారణ సంస్థలను గౌరవించి 9 తారీఖు నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యాను. ఓకే. 16 తారీఖు నాడు ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ కూడా కేసు పెట్టి మరి వాళ్ళ విచారణకు పిలిస్తే ఈడీ విచారణ కూడా హాజరయ్యాను. ఓకే. రెండు సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు దాదాపు 7-8 గంటల పాటు అడిగిందే అడిగి 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 మొత్తానికి అన్ని వివరాలు తీసుకున్నారు. రెండు సంస్థలు కూడా నేను చెప్పింది ఏమంటే, మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, సంతృప్తికరంగా చెప్తా, పూర్తిగా విచారణకు సహకరిస్తాను. భారత రాజ్యాంగాన్ని దొంగకు ధైర్యమే కానీ ఒక సామెత ఉన్నది, అట్లా గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను, ఇన్వెస్టిగేషన్ కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది. ఓకే. అయితే మంచి ఇబ్బంది అనిపిస్తున్నది అంటే, ఇంతమంది నాయకులు, ఇంతమంది పోలీసులు, ఇన్ని విచారణ సంస్థలు, ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసిన ఈ విచారణకి దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఉదయమే పేపర్లో చూసిన. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించాను, నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు. ఇబ్బంది లేదు, నువ్వంటే దొరికినవి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉన్నాను కాబట్టి ఎదుర్కొంటాం. కానీ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా 50 లక్షలకే నానా ఇబ్బంది పెట్టి జైళ్ళలో పెట్టి శునకానందం పోయిన దొంగవు నీవు. 50 లక్షలకే కేసు అని చెప్తే 55 కోట్లు రా సన్నాసి, నువ్వు చేసింది పెద్ద స్కాము. ఇంకోటి ఏమంటున్నాడు, ఇంతమంది అధికారులు ఇంత టైం వేస్ట్ ఎందుకు పెడుతున్నావు 55 కోట్లకు అని చెప్తున్నాడు. నీకు సిగ్గుశరం ఏమన్నా ఉన్నదిరా? 55 కోట్లు అంటే ఎంతమందికి ఎన్ని బెడ్రూములు కట్టియచ్చు, ఎంతమంది రైతులకు సహాయం చేయొచ్చు? అసలు నీకు చిన్నగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఈ 5-10 సంవత్సరాల అధికారంలో ఉండి లక్షల కోట్లు దోసుకున్న దొంగలు మీకు కాబట్టి 55 కోట్లు నీకు చాలా చిన్నగా అనిపిస్తుంది. చెప్పు ఇందా మొత్తం. ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో దాదాపు 2500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు. అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తాను. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం, నేను తయారుగా ఉన్నాను. వీడేమంటున్నాడు, విచారణ కోసం దాదాపు 10 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందంట. ఆ 10 కోట్లు ఉంటే ఎంతోమందికి పింఛన్లు ఇవ్వచ్చు అంట, ఇంకోటి ఇవ్వచ్చు అంట, ఇంకోటి ఇవ్వచ్చు అంట. వీడు దొబ్బిపోయిన 55 కోట్ల గురించి పక్కన పెట్టాడు. అంటే విచారణ చేస్తే దానికి ఖర్చు అవుతుంది, నేను దొంగని వదిలేయండి, దీనికి అన్న ఎక్క ఖర్చు అవుతుంది అని అనేది. ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? చెప్పు. ముందు కూర్చుందాం. ఏసీబీ జడ్జి అయినా, హైకోర్టు న్యాయమూర్తి గారైనా, లేదా అధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా ఇంతమంది మీడియా
ఈ 10 కోట్ల రూపాయలతో అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా, ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా, ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి, నీకు ధైర్యం ఉంటే ముందుకు రా. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే, లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, లేదా ఈడీ ఆఫీస్ లో అయినా సరే, ఎక్కడైనా నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. నువ్వు కూడా రా, ఇద్దరం కూర్చుందాం. దొంగెవరో ఎవరేందో ఎవరి తెలిసిపోయింది, దొంగ ఎవడు దొరేవాడు అని. ఇంకా చెప్పుకోమేమి సిగ్గులేనివాడా? నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు, నేను వస్తా. నిజాయితీగా నా చేయిస్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో. ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. సరే, ఈ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతా ఉంది. ఇప్పుడే నేను చెప్పాను, విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా. ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా. ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్ గా గెలుస్తుంది. న్యాయం ధర్మం గెలుస్తుంది. హైకోర్టులు ఉన్నాయి, సుప్రీం కోర్టులు ఉన్నాయి. వీడేమంటున్నాడు, ఇంతమంది అధికారుల టైమే వేస్ట్, ఇంతమంది మీడియా టైం వేస్ట్, వందల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయిందని చెప్తున్నాడు. సన్నాసి, ఈడీ విచారణ ఉంటే నీవు చేసింది దొంగతనము, ఇంతమంది నీ అంటే ఎందుకు దొరకపోయినావురా? పుణ్యానికి వస్తున్నాయి. స్పెషల్ ఫ్లైట్లు పెట్టి ఈ నుంచి ఢిల్లీకి తీసుకుపోయి ఆడ డ్రామాలు వేస్తున్నాడు. ఎంతమందిని? 1 2 3 4 5 6 10ల సంఖ్యలో వందల మందిని ఢిల్లీకి తీసుకుపోతున్నాడు వాడు స్పెషల్ ఫ్లైట్లను పెట్టి. ఏమనప్ప జాగిర్రా, నీ ఒక్కని పోవచ్చు కదా. నువ్వు చేసిందే దొంగతనము, మళ్ళీ దొంగ వెనుక ఇంతమందిని తీసుకుపోతున్నారా? దయచేసి అన్నలారా, మీరు కూడా దొంగ అంటే పోకండి. బుద్ధిమంతుని జత పడితే బుద్ధిమంతుడు అవుతాడు, లంగాల దోస్తి పడితే లంగ అవుతాడని పెద్ద మనుషులు చెప్తారు. ఏదైనా ఒక బుద్ధిమంతుని దోస్తి పట్టండి. ఈ లంగా దోస్తి పట్టి మీరు వాని వెంట తిరిగి మీ ఇల్వ మీ ఇజ్జత్ తీసుకోకండి. వీడు చేస్తేనేమో సంసారము అధికారులదంట, మీడియా వాళ్ళదంట, వీళ్ళంతా టైం వేస్ట్ అవుతుందంట, ప్రజాధనం వృధా అవుతుందంట. మరి నీవేం చేస్తున్నావు రా సన్నాసి? ఇంతమందిని ఎందుకు తీసుకుపోతున్నావు? ఏదో సామెత ఉంది, లవమనాలు లడాయిపోతే ఎంట 4 నూకుడు గాళ్ళంట. నీకు 40 మంది నూకుడు గాళ్ళు అవసరమైనారు. ఎందుకు తీసుకుపోయినావు ఇంతమందిని స్పెషల్ ఫ్లైట్లు పెట్టి? నువ్వు చేసిందే లంగ పని. వాళ్ళనంతా మళ్ళీ తీసుకుపోయి నేను బుద్ధిమంతుని పని చేసిన, నా సూతురాని, నా చక్కదనం అని చెప్తున్నావు. నీవింత బుద్ధిమంతుని అయితే మీ అప్ప ఇంత ఈ పైసలని పెడితే ఇది దళిత బంధు ఇచ్చేది ఉండే, రుణమాఫీ అవుతుండే, అదే అని చెప్తున్నావు కదా. నీవంత బుద్ధిమంతుని అయితే నీ పార్టీ అకౌంట్లో 1500 కోట్లు ఉన్నాయి. అవి 1500 కోట్లు ఇస్తే మొత్తం సగం మందికి రుణమాఫీ అవుతుంది. మిగిలిపోయిన వాళ్ళకు రైతు భరోసా వేయచ్చు. ఉన్నాయి కదా నీ అకౌంట్లో, నీ పార్టీ అకౌంట్లో 1500 కోట్ల పైసలు మొన్న చూపించినావు కదా, బయటికి తీసుకురా. ఇంట్లో పిల్లలంట తిండి లేక ఏడుస్తుంటే ఉంచుకున్నాయేమో పిల్లలకు పోయి చికెన్ బిర్యానీ పెట్టిండట ఇంట్లో అంటాడు. అట్లున్నది వ్యవహారం. తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకొని నానా కష్టాలు పడి వాళ్ళని పట్టించుకోలేదు. కానీ వీని అయ్యా పంజాబ్లో పోయి మన పైసలు కూడా 33-40 కోట్లు 30-40 కోట్ల రూపాయలు తీసుకుపోయి పంజాబ్ రైతులకు వంచొచ్చిన దొంగలు మీరు. మళ్ళీ నీవు సేవింగ్ల గురించి వివిధ రాష్ట్రాల పోయి పార్టీ ఆఫీసులు కట్టుకొని నకరాలు చేసి ఈ రాష్ట్రాన్ని లూటి చేసిన దొంగలు మీరు. మళ్ళీ నీవు నిజాయితీ గురించి పైసలు వృధా అయినాయని మాట్లాడతావు. ఎవరి కోసం నిర్వహించినవరా ఆ ఫార్ములా కేసు? మనకేమొస్తుంది అందుట్లో? ఎవడన్నా మన క్రీడాకారుడు ఉన్నాడా? మనం ఆడతామా గేము? ఎవడో ఇంగ్లాండ్లో తప్పదాగి నిండా వానికి తిన్నది అరగాక వానికి ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, వాళ్ళు ఆడుకుంటారు ఆ గేము. మనం ఆడే గేమ్ లేనిది వాళ్ళు ఆడే గేమ్ లేనిది. మనం కబడ్డీ, ఖోఖోనో, క్రికెటో, ఈ రకమైన గేమ్స్ హాకీయో మన దేశంలో ఆడతారు. వాళ్ళు ఫార్ములా 1 ఆడతారు, ఇంకో దేశంలో గంజాయి తాగుతారు, ఇంకో దేశంలో డ్రగ్స్ తాగుతారు. సింగపూర్, మలేషియా, మన థాయిలాండ్ వెళ్తే అక్కడ మొత్తం వ్యభిచారం చేసుకుంటారు. వాళ్ళ దేశం వృత్తి అది. ఆ దేశాల్లో తీసుకొచ్చి చీడ రుద్దుతా, దానివల్ల మన బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఏం పెరుగుతుందా లొటపీస్? ఏం పెరుగుతుంది? మన ఒక క్రీడాకారుడు లేడు అందులో. ఎవరినో తీసుకొచ్చి ఎవరినో మెప్పియడానికి మన పైసలను లూటీ చేసి మళ్ళీ రోజుకు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. దొంగనాల సిగ్గుండాలే చెప్పనికే మళ్ళా యూజ్లెస్ ఫెలో. విచారణ జరుగుతా ఉంది. ఇప్పుడే నేను చెప్పాను, విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా. ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా. ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్ గా గెలుస్తుంది. న్యాయం ధర్మం గెలుస్తుంది. హైకోర్టులు ఉన్నాయి, సుప్రీం కోర్టులు ఉన్నాయి, లోకల్ కోర్ట్స్ ఉన్నాయి. న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది. మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజులకు న్యాయమూర్తుల మీద విశ్వాసం ఉంటే 100,000 కోట్ల విశ్వాసం నాకుంది. వీనికి న్యాయమూర్తుల మీద, న్యాయం మీద, ఈ దేశ చట్టాల మీద గౌరవం ఉంటే ఇన్ని కోట్లకు వెళ్ళకుట్టివి రామయ్య. సుప్రీంకోర్టు నుంచి చిన్న కేసుకు లాయర్లను తెచ్చుకోకుట్టివి. ఈ కేసులో పోయి ఆ కోర్టులో పోయి ఈడ పోయి ఆడ పోయి స్టేలు ఎందుకు తెచ్చుకున్నావు? నీకు న్యాయ వ్యవస్థ అన్నా ఈ దేశ చట్టాలంటే నీకు గౌరవం ఉన్నది.
చెప్పేటివేమో నాకు ఇవాళ ఇక్కడ ఇంతమంది వచ్చి సహకరించిన మా మిత్రులు, మా పార్టీ నాయకులు, మా కార్యకర్తలు, మా మీడియా మిత్రులు అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మనం తప్పు చేయలేదు, తప్పు చేయబోము, ఎట్టి పరిస్థితుల్లో ఇది అర పైసా అవినీతి కూడా జరగలేదు. అదే మాట 8 గంటలు వాళ్ళు అడిగినా అదే మాట చెప్పిన, తప్పు చేస్తుంటే రుజువు చేయండి, ఏ శిక్ష వేసినా సిద్ధమని చెప్పి కూడా వారికి చెప్పిన. All I have said to the enforcement directorate today is ఇది I will cooperate fully. చేసింది దొంగ పని, మళ్ళీ దొంగ పనిని కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీలో పోయి డ్రామాలు వేస్తున్నాడు. ఇకనన్నా నేను డ్రామాలు ఆపు రామారావు, డ్రామాలు ఆపి ముక్కు నేలకు రాసి నేను చేసింది తప్పైంది, మరొకసారి ఇట్లా చేయను, నీ వల్ల తెలంగాణ ప్రజల యొక్క సొత్తుని ఇంగ్లాండ్కి తరలించి మళ్ళీ అక్కడి నుంచి గ్రీన్ కో సంస్థ ద్వారా వాళ్లకు లబ్ధి చేకూర్చి గ్రీన్ కో సంస్థ నుంచి ఎలక్ట్రోలర్ బాండ్స్ రూపంలో మళ్ళీ పైసలు రాబట్టుకొని ఇట్లా చేసినావు. నీవు చేసిన చక్కదనం అది తెలంగాణ ప్రజల మీద. మీరు చేసిన పాపం వల్లనే ఈరోజు 6-7 లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజలు నెత్తి మీద పడ్డది. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడతావు. యూజ్లెస్ పెలో, మాట్లాడడానికైనా సిగ్గుండాలి. తప్పైందని కరడుగట్టిన నేరస్తుల కన్నా ఆర్థిక నేరస్తులు ప్రమాదం ఈ దేశానికి. ఇక్కడైనా తప్పైందని చెప్పి క్షమాపణ కోరు, అంతేగాని మళ్ళా చేసిన తప్పుకు దాన్ని కప్పిపుచ్చుకొని ఒక అబద్ధాన్ని 10 సార్లు నిజం అని చెప్తే నిజమయ్యే విధంగా నీవు ప్రవర్తిస్తే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకున్నది. ఇకనైనా నీ దొంగ డ్రామాలు, నీ నాటకాలు, నీ ఈ చావు తెలివితేటలు కట్టిపెట్టాలని మరొకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుత్రరత్నమైనటువంటి డ్రామారావుకు హెచ్చరిస్తున్నా. చూస్తూనే ఉండండి SN టీవీ. నమస్తే.